హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టోరీ ఆమెతో నా ప్రయాణం పార్ట్ 1. హైదరాబాద్లోని నాంపల్లి రైల్వే స్టేషన్ ఎప్పుడూ ఒక గందరగోళపు ప్రపంచంలా ఉంటుంది. వేల సంఖ్యలో మనుషులు, వందల రకాల భాషలు, విడిపోతున్న వారి కన్నీళ్ళు, కలుస్తున్న వారి చిరునవ్వులు అన్నీ ఆ ప్లాట్ఫామ్ మీద నిక్షిప్తమై ఉంటాయి. సాయంత్రం 5:15 బయలుదేరాల్సిన గోదావరి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫారం నెంబర్ 1 మీద సిద్ధంగా ఉంది. సిద్ధార్థ్ తన ట్రాలీ బ్యాగ్ని లాక్కుంటూ B4 కోచ్ వైపు నడిచాడు. తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. జీతం బాగుంది, జీవితం సెటిల్ అయింది అని అందరూ అంటారు. కానీ సిద్ధార్థ్కి మాత్రం ఏదో వెలితి. రోజు కంప్యూటర్ కోడింగ్తో గడిపే ఆ యాంత్రిక జీవితం అంటే అతనికి విసుగు. అందుకే అప్పుడప్పుడు ఇలా ఒంటరిగా వైజాగ్ వెళ్తుంటాడు. సముద్రపు గాలి తగిలితే గాని అతనిలోని రచయిత నిద్రలేవడు. అతను తన సీట్ నెంబర్ 24 విండో సీట్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. బయట కిటికీలోంచి చూస్తే జనం హడావిడిగా కనిపిస్తున్నారు. తన పక్క సీట్ ఇంకా ఖాళీగానే ఉంది. రైలు కదలడానికి ఇంకా 10 నిమిషాల సమయం ఉంది. సిద్ధార్థ్ తన బ్యాగ్లోంచి ఒక డైరీ పెన్ను తీసి పక్కన పెట్టుకున్నాడు. ప్రయాణంలో ఆలోచనలు అక్షర రూపం దాల్చడం అతనికి ఇష్టం. రైలు హారన్ వినిపించింది. రైలు నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది. సరిగ్గా అదే సమయంలో ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి కోచ్లోకి ఎక్కింది. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ తన సీట్ నెంబర్ చూసుకుని సిద్ధార్థ్ ఎదురుగా ఉన్న సీట్లో కూర్చుంది. ఆమె పేరు నిత్య. నిత్యను చూడగానే సిద్ధార్థ్ దృష్టి ఆమె మీద నిలిచిపోయింది. ఆమె అందం గురించి వర్ణించడానికి పదాలు చాలవు అన్నట్లుగా ఉంది ఆమె రూపం. సాదాసీదాగా ఉన్న కాటన్ చుడీదార్, మెడలో చిన్నపాటి గొలుసు, చేతికి ఒక పాత వాచ్. కానీ ఆమె కళ్ళలో ఏదో తెలియని మెరుపు ఉంది. ఆ మెరుపులో ఒక నిశ్శబ్దమైన గాంభీర్యం దాగి ఉంది. నిత్య తన బ్యాగ్ని సర్దుకుని నుదుటిపై ఉన్న చెమటను తుడుచుకుంది. తను కూడా కిటికీ వైపు చూస్తూ ఒక దీర్ఘ శ్వాస తీసుకుంది. సిద్ధార్థ్ ఆమెను గమనిస్తున్నాడని తెలిసి కూడా ఆమె పట్టించుకోలేదు. తన చేతిలో ఉన్న ఒక పాత పుస్తకాన్ని తీసి చదవడం మొదలుపెట్టింది. రైలు నగరాన్ని దాటి పచ్చని పొలాల మధ్యకు చేరుకుంది. సూర్యుడు అస్తమిస్తున్న సమయం అది. ఆకాశం నారింజ రంగులోకి మారిపోయింది. సిద్ధార్థ్ కిటికీలోంచి ఆ అందాన్ని చూస్తున్నాడు. కానీ అతని మనసు మాత్రం ఎదురుగా ఉన్న అమ్మాయి వైపు మళ్ళుతోంది. ఆమె చదువుతున్న పుస్తకం చివరకు మిగిలేది. అది తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప నవల. సిద్ధార్థ్కి ఆ పుస్తకం అంటే చాలా ఇష్టం. ఆ పుస్తకం చాలా లోతైనది కదా అన్నాడు సిద్ధార్థ్ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ. నిత్య తల పైకెత్తి చూసింది. ఆమె చూపుల్లో ప్రశ్నార్థకం ఉంది. అవును, మనిషి మనస్తత్వాన్ని ఇంతకంటే బాగా ఎవరూ రాయలేరేమో అనిపిస్తుంది అంది ఆమె నెమ్మదిగా. ఆమె గొంతులో ఒక రకమైన మాధుర్యం ఉంది. నేను సిద్ధార్థ్, వైజాగ్ వెళ్తున్నాను. మీరు అని పరిచయం చేసుకున్నాడు. నిత్య నేను కూడా వైజాగ్కే అంది. అక్కడితో మాటలు ఆగిపోతాయేమో అనుకున్నాడు సిద్ధార్థ్. కానీ నిత్య మళ్ళీ అడిగింది, మీరు కూడా పుస్తకాలు చదువుతారా, లేక కేవలం పేర్లు మాత్రమే తెలుసా? సిద్ధార్థ్ నవ్వాడు. చదువుతాను, రాస్తాను కూడా. కానీ నా రచనలు నా డైరీ దాటి బయటకు రావు. రాత్రి అవుతున్న కొద్దీ రైలు వేగం పెరిగింది.
బయట చీకటి అలుముకుంది. కంపార్ట్మెంట్లో లైట్లు వెలిగాయి. మిగిలిన ప్రయాణికులు నిద్రకు ఉపక్రమిస్తున్నారు. కానీ సిద్ధార్థ్, నిత్యల మధ్య మాటల ప్రవాహం మొదలైంది. వారు సాహిత్యం గురించి, జీవితం గురించి, చిన్నప్పుడు పంచుకున్న జ్ఞాపకాల గురించి మాట్లాడుకున్నారు. నిత్య ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తోందని, ఆమెకు పిల్లలంటే ప్రాణమని తెలిసింది. సిద్ధార్థ్ తన సాఫ్ట్వేర్ ఉద్యోగంలోని విసుగును ఆమెతో పంచుకున్నాడు. డబ్బు సంపాదించడం ముఖ్యం సిద్ధార్థ్, కానీ మనసుకు నచ్చిన పని చేయకపోతే ఆ డబ్బు కేవలం కాగితం ముక్కలే అవుతాయి అంది నిత్య. ఆమె మాటలు సిద్ధార్థ్ హృదయాన్ని తాకాయి. ఎవరూ తనని ఇంతలా అర్థం చేసుకుని మాట్లాడలేదు. మరి మీకు నచ్చిన పని చేస్తున్నారా అని అడిగాడు సిద్ధార్థ్. అవును, పిల్లలకు పాఠాలు చెప్పడం, వారి కళ్ళల్లో కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు కనిపించే ఆనందం, అదే నా ఆస్తి అంది నిత్య తృప్తిగా. రైలు రాజమండ్రి దాటి గోదావరి వంతెన మీద వెళ్తోంది. ఆ శబ్దం, కిటికీలోంచి వచ్చే చల్లని గాలి వారి మధ్య ఒక మాయాలోకాన్ని సృష్టించాయి. సిద్ధార్థ్కి నిత్యపై ఒక రకమైన గౌరవం, ఆకర్షణ కలిగాయి. అది కేవలం అందం చూసి కలిగింది కాదు, ఆమె ఆలోచనలు చూసి కలిగింది. తెల్లవారుజామున వైజాగ్ స్టేషన్ చేరుకుంది. మనం మళ్ళీ కలుస్తామా అని అడిగాడు సిద్ధార్థ్ ఆమె వెళ్తుంటే. నిత్య ఆగి వెనక్కి తిరిగి చూసింది. సముద్రం అంచున అడుగులు ఎప్పుడూ ఒకే చోట ఉండవు సిద్ధార్థ్, కానీ సముద్రం మాత్రం అక్కడే ఉంటుంది. మనం కలవాలని ఉంటే ఈ వైజాగ్ నగరం మనల్ని మళ్ళీ కలుపుతుంది అని నవ్వుతూ వెళ్ళిపోయింది. సిద్ధార్థ్ అక్కడే నిలబడిపోయాడు. తన జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైందని అతనికి అర్థమైపోయింది. ఆ రైలు ప్రయాణం ముగిసింది, కానీ అతని మనసులో ఒక కొత్త ప్రయాణం మొదలైంది. వైజాగ్ సముద్రపు హోరు, కొండల వరుసలు, ప్రశాంతమైన రోడ్లు. రైలు దిగిన తర్వాత సిద్ధార్థ్కు మనసంతా వెలితిగా అనిపించింది. నిత్య వెళ్ళిపోయిన ఆ ప్లాట్ఫారం వైపు ఒక నిమిషం పాటు అలాగే చూస్తూ నిలబడిపోయాడు. ఆమె తనతో పాటు తన మౌనాన్ని కూడా తీసుకెళ్ళిపోయినట్లు అనిపించింది. తను తన ఇంటికి చేరుకున్నాడు. అది ఒక పాతకాలపు బంగ్లా. పెరట్లో పెద్ద మామిడి చెట్టు, గాలికి ఊగే ఊయల. సిద్ధార్థ్ తండ్రి రఘురామ్ గారు రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్, క్రమశిక్షణకు మారుపేరు. వచ్చావా సిద్ధు, ప్రయాణం ఎలా సాగింది అని అడిగారు పేపర్ చదువుతూ. బాగుంది నానా అని క్లుప్తంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. సిద్ధార్థ్ మనసు మాత్రం నిత్య చెప్పిన మాటల దగ్గరే ఆగిపోయింది. ఆమె ఏ స్కూల్లో జాయిన్ అయి ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అన్న ప్రశ్నలు అతన్ని వేధించసాగుతున్నాయి. సాయంత్రం అయింది. సిద్ధార్థ్కు వైజాగ్ ఆర్కే బీచ్ అంటే ప్రాణం. తన బైక్ తీసుకొని బీచ్ రోడ్డుకు బయలుదేరాడు. సముద్రపు అలలు తీరాన్ని తాకుతున్న శబ్దం అతనికి ఒక రకమైన ఊరటను ఇస్తుంది. గాలిలో ఉప్పు వాసన, ఇసుకలో ఆడుకునే పిల్లలు, జంటల కబుర్లు అన్నీ మామూలే. కానీ అతని కళ్ళు మాత్రం ఆ నీలిరంగు చుడీదార్ కోసం వెతుకుతున్నాయి. అతను ఒకచోట బైక్ ఆపి సముద్రం వైపు చూస్తూ నిలబడ్డాడు. అప్పుడు అతనికి ఒక దృశ్యం కనిపించింది. కొంచెం దూరంలో ఇసుక మీద కూర్చుని సముద్రాన్ని తీక్షణంగా చూస్తున్న ఒక యువతి. ఆమె పక్కన కొన్ని పుస్తకాలు ఉన్నాయి. సిద్ధార్థ్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. మెల్లగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. అది నిత్యే. ఆమె సముద్రాన్ని చూస్తూ ఏదో రాసుకుంటోంది. సిద్ధార్థ్ ఆమె వెనుక నిలబడి, సముద్రం అంచున అడుగులు ఉండవని చెప్పారు, కానీ మీరు ఇక్కడే ఉంటారని నా మనసు చెప్పింది అన్నాడు. నిత్య ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది.
సిద్ధార్థను చూడగానే ఆమె కళ్ళలో ఒక మెరుపు మెరిసింది. ఆశ్చర్యం, సంతోషం కలగలిసిన ఆ చూపును సిద్ధార్థ్ ఎప్పటికీ మర్చిపోలేడు. సిద్ధార్థ్, మీరు ఇక్కడికి వస్తారని అనుకోలేదు అంది ఆమె నవ్వుతూ. ఇద్దరూ కలిసి బీచ్లో నడవడం మొదలుపెట్టారు. అలలు వారి పాదాలను తాకుతుంటే ఆ స్పర్శ ఏదో కొత్త అనుభూతిని ఇస్తోంది. స్కూల్లో జాయిన్ అయ్యారా అని అడిగాడు సిద్ధార్థ్. అవును, మురళీనగర్లోని ఒక చిన్న ఎయిడెడ్ స్కూల్. పిల్లలు చాలా అమాయకంగా ముద్దుగా ఉన్నారు. నాకైతే ఈ వాతావరణం చాలా నచ్చింది అంది నిత్య ఉత్సాహంగా. నిత్య మాటల్లో ఒక రకమైన స్వచ్ఛత ఉంది. తను చేస్తున్న పనిని ఆమె ఎంతలా ప్రేమిస్తుందో సిద్ధార్థ్కు అర్థమైంది. మీరు ఈరోజు ఇక్కడ ఏం రాస్తున్నారు అని ఆమె చేతిలోని పుస్తకాన్ని చూపిస్తూ అడిగాడు. ఆమె కొంచెం సిగ్గుపడుతూ, ఏమీ లేదు, రైలు ప్రయాణంలో మీరు వినిపించిన కవిత నా మీద చాలా ప్రభావం చూపింది. అందుకే నేను కూడా ఏదో రాయడానికి ప్రయత్నిస్తున్నాను అంది. సిద్ధార్థ్ ఆ పుస్తకాన్ని తీసుకుని చదివాడు. అందులో ఆమె ఇలా రాసింది: అలలు తీరాన్ని తాకి వెళ్ళిపోతాయి, కానీ తీరం మాత్రం ఆ తడిని గుండెల్లో దాచుకుంటుంది. ప్రయాణాలు ముగిసిపోవచ్చు, కానీ ఆ ప్రశంసల పరిమళం ప్రాణంలో ప్రాణంలో నిలిచిపోతుంది. సిద్ధార్థ్ ఆశ్చర్యపోయాడు. నిత్య, మీరు నన్నే కవి అంటున్నారు, కానీ మీలో ఒక అద్భుతమైన రచయిత్రి ఉన్నారు. ఈ భావం ఎంత గొప్పగా ఉందో తెలుసా అన్నాడు ఆరాధనగా. చీకటి పడుతోంది. లైట్లు వెలిగాయి. దూరంగా వెళ్తున్న ఓడలు చిన్న చుక్కల్లా కనిపిస్తున్నాయి. నిత్య, రేపు సాయంత్రం మనం కలుద్దామా? నేను మీకు వైజాగ్లోని కొన్ని ప్రశాంతమైన ప్రదేశాలను చూపిస్తాను అని అడిగాడు సిద్ధార్థ్. కొంచెం సంకోచిస్తూ నిత్య కొద్దిసేపు ఆలోచించింది. ఆమె కళ్ళలో ఏదో తెలియని సంఘర్షణ. కానీ చివరకు సరే, కలుద్దాం, కానీ ఒక షరతు, మీరు మీ డైరీ తీసుకురావాలి అంది నవ్వుతూ. సిద్ధార్థ్ ఆనందానికి అవధులు లేవు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. నిత్య రూపం, ఆమె మాటలు అతని కళ్ళ ముందు కదలాడుతున్నాయి. తను ఆమెను ప్రేమిస్తున్నాడా? బహుశా అవును, కానీ అది కేవలం శారీరక ఆకర్షణ కాదు. ఆమె వ్యక్తిత్వం, ఆమె ఆలోచన విధానం అతనిని కట్టిపడేశాయి. మరుసటి రోజు సాయంత్రం సిద్ధార్థ్ తన డైరీతో సిద్ధమయ్యాడు. కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే, ఈ పరిచయం అతని జీవితాన్ని ఒక పెద్ద మలుపు తిప్పబోతోంది. నిత్య జీవితంలో కూడా ఒక రహస్యం ఉంది. అది వారిద్దరిని దగ్గర చేస్తుందో లేక దూరం చేస్తుందో కాలమే నిర్ణయించాలి. కంటిన్యూడ్ ఇన్ నెక్స్ట్ పార్ట్. నేను మీ అనుషా కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్. సబ్స్క్రైబ్.